నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. న్యాయ సమస్యలు లేకుండా కాపులకు రిజర్వేషన్లు, కమిషన్ నివేదిక అందగానే నిర్ణయిస్తామన్న చంద్రబాబు. జీవో నంబర్ 30లో ఏమీ లేదని స్పష్టీకరణ. వైకాపా వైఖరిపై చంద్రబాబు ఘాటు విమర్శలు. రెచ్చగొట్టే వారితో అప్రమత్తంగా ఉండాలని కాపులకు మంత్రులు, తెలుగుదేశం నేతల విజ్ఞప్తి. తుని ఘటనపై పవన్ కళ్యాణ్ ఆవేదన. హింసకు దిగితే ఉద్యమానికే నష్టమని స్పష్టీకరణ. అన్ని పార్టీలు కలిసి సమస్యను పరిష్కరించాలని సూచన. తునిలో విధ్వంసానికి తాము బాధ్యులం కాదన్న ముద్రగడ. కాపు రిజర్వేషన్ల కోసం ఈ నెల 5 నుంచి ఆమరణ దీక్ష చేపట్టనున్నట్టు ప్రకటన. బల్దియా ఎన్నికలకు పూర్తయిన ఏర్పాట్లు. రేపు ఉదయం 7 నుంచి పోలింగ్. కొనసాగుతున్న ప్రలోభాలు. పలు డివిజన్లలో స్వల్ప ఘర్షణలు. కార్బైడ్ వాడకాన్ని నిరోధించే చర్యలపై హైకోర్టు అసంతృప్తి. నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విస్పష్ట ఆదేశాలు. మహారాష్ట్రలో విషాదం. మురుద్ బీచ్లో అలల తాకిడికి కొట్టుకుపోయిన 18 మంది, 13 మంది విద్యార్థుల మృతి, 5గురిని రక్షించిన సహాయ సిబ్బంది. కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ చర్యలు. వైఖరి చెప్పాలని పీడీపీ, భాజపాలకు లేఖలు. రేపటిలోగా అభిప్రాయం చెబుతామన్న పార్టీలు. కాపు కుల పెద్దలంతా కలిసి తమ సామాజిక వర్గానికి ఏది ఉత్తమమో నిర్ణయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల విషయంలో కాపులకు న్యాయం జరగాలన్నదే తమ అభిమతమని మంత్రులు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో స్పష్టం చేశారు. గతంలో వచ్చిన జీవో 30పై చర్చ జరగాలన్న ఆయన తాము కూడా పార్టీ, ఇతర వేదికలపై చర్చలు చేపడతామని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. అభివృద్ధి నిరోధకులుగా మారిన కొంతమంది రాజకీయ ముసుగులో ఉన్న నేరగాళ్ల వల్లే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయన్న చంద్రబాబు బాధ్యులను వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో కాపు గర్జన అనంతర పరిణామాలు, శాంతి భద్రతలపై అధికారులు, మంత్రులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు. పరిస్థితిపై ఆరా తీసిన ఆయన హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. కాపులకు అన్యాయం జరగకూడదన్నదే తన ఉద్దేశమని స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్లపై ఉత్తర్వులను ఇప్పటికిప్పుడు జారీ చేయగలనన్న చంద్రబాబు అలా చేస్తే కాపులను మోసం చేసినట్లే అవుతుందని అభిప్రాయపడ్డారు. బీసీలకు ఎలాంటి అన్యాయం జరగకుండా కాపులకు న్యాయం చేస్తామన్నారు. కాపు నాయకులంతా ఒక అభిప్రాయానికి రావాలని, అవసరమైతే తాను కాపు నాయకులతో సమావేశమవుతానని చంద్రబాబు చెప్పారు. కాపులపై తనకెంతో అభిమానముందన్న చంద్రబాబు అందుకే నిన్నటి ఘటనలో సంయమనం పాటించినట్లు చెప్పారు. మేం ప్రాసెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇలాంటి అఘాయిత్యాలు చేయడం ఏంటి, ఎవరు చేశారు ఇది నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఒక నేరస్తుడుగా ఉండే వ్యక్తి ప్రతి ఒక్క దాన్ని రాష్ట్రంలో ఒక ఇష్యూ చేస్తూ ప్రశాంతంగా ఉండే జిల్లాలో నేరాలు చేయడం. నేను అది చెప్తే తెలుగుదేశం వాళ్ళు పంపించి ఇవన్నీ చేయించారని మాట్లాడుతున్నారు. ఇద్దరు ఒకటే టోన్లో. ఎట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది మీకు? ఒక సాక్షికి మాత్రం, ఇంకెవరికి రాలేదే. ఒక ముందుగానే ప్లాన్ చేసుకుని 5-6 ఓబీ వ్యాన్స్ పెట్టుకొని ఇష్టానుసారంగా కార్యక్రమాన్ని చేసి ప్రభుత్వం ఎందుకు రెసిడెంట్గా ఉన్నామంటే ఇది ప్రజలకు సంబంధించిన విషయం. ఎమోషన్లో ఉన్నప్పుడు ఓసారి చిన్న చిన్న సంఘటన జరిగిన, పోలీస్ స్టేషన్ జరిగేదరతో చూస్తున్నాం, రైల్వే బోగీలు కాలుతా ఉంటూ చూస్తున్నాం. మీరు వీలైతే ఆపగలిగితే ఆపండి అంటే వాళ్ళు వీళ్ళంతవరకు పోయేసి అందులో ఉండే వాళ్ళందరినీ దింపి, మీరు చూశారు, తీసుకొచ్చారు. పోలీసులు కొడితే కూడా తీసుకొచ్చి దూరంగా వాళ్ళందరినీ పెట్టి వాళ్ళు సేఫ్గా వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగారు. కాపు రిజర్వేషన్లను చట్టబద్ధంగా ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నట్లు తెలిపిన చంద్రబాబు జీవో 30 ఇవ్వాలని మాట్లాడుతున్న నేతలు వైఎస్ హయాంలో ఏం చేశారని ప్రశ్నించారు. జీవో 30 ఫోర్స్లో ఉంది, కొట్టేయలేదు. కానీ ఇట్ ఈజ్ ఎ రెఫరెన్స్ ఫర్ ది కమిషన్. అక్కడి నుంచి 94 నుంచి 2016, 14 మేము ఎన్నికల్లో పెట్టాం. 14 వరకు ఎవరు పట్టించుకోలేదు. రాజశేఖర్ రెడ్డి గురించి మాట్లాడేటువంటి వాళ్ళ పార్టీలో ఏం పెట్టారు? కమిషన్ పెట్టారు. వాళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఒక 6-7 కమ్యూనిటీస్కి ఇంక్లూడ్ చేశాడు. అప్పుడు ఎందుకు చేయలేకపోయాడు? ఎందుకు చేయలేదు? తునిలో విధ్వంసాన్ని ఖండించిన పలు కాపు సంఘాలు ఆ దుశ్చర్యలకు తమకు ఎలాంటి సంబంధం లేదని ప్రకటించాయి. ఈ మేరకు తిరుపతిలో వెనుకబడిన తరగతులు, కాపుల ఐక్యవేదిక, కడప జిల్లా మైదుకూరులో కాపు సంఘాలు ర్యాలీలు నిర్వహించాయి. మరోవైపు తునిలో విధ్వంసానికి తెలుగుదేశం నాయకులే కారణమంటూ ముద్రగడ పద్మనాభం చేసిన ఆరోపణల్ని మంత్రులు, కాపు నేతలు ఖండించారు. ప్రజల్ని రెచ్చగొట్టే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కాపు సమాజానికి విజ్ఞప్తి చేశారు.
ఏదో నేను ఉద్ధరించేస్తాను, ఏం చేస్తాను, నేను ఉద్ధరించేస్తాను. ఆమానదేశం ఇవాళ ఆమరేషన్ కాదు, ఇప్పుడు 4 సార్లు చేసాడు ఆయన. 10సారి ఆమానం చేయడం, అందరినీ బెదిరించడం, ఇదే కార్యక్రమం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. కరుణాకర్ రెడ్డి గారు తిరుపతి నుంచి ఒక 10 రోజులు ముందు వెళ్ళాడు. ఆయన ఆర్థిక సాయం చేశాడు. దీని అన్నింటి కూడా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆయన చేశాడు. ఇలా తెలుగుదేశం చేసింది. అది నా కాపులకి గౌరవాలని చెప్పి నాకు హోంమంత్రి ఇచ్చాడు, డిప్యూటీ సీఎం ఇచ్చాడు. ఆ గౌరవం నిలిపి పోవాలి. ఇతను తప్పించి ఎవడ పదవి అక్కర్లేదు, అతనికే పదవి కావాలి. ఆయన మెంటాలిటీ అది. కాపులని కోరేది ఏంటంటే చేయడానికి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నాడు, మనం చేయించుకుందారే, మంచి మార్గంలోకి వెళ్తారే. ఈ పద్మనాభం గారు చెప్పిన అట్లా నమ్మొద్దని చెప్పి నేను తెలియజేస్తున్నాను. జియో 30లో ఏమిచ్చారు? దాంట్లో ఎంత పర్సెంటేజ్, 1%, 2%, 3% చెప్పరా? కేటగిరీ ఏనా, బీనా, సీనా, డీనా లాంటి ఇంకో కేటగిరీ ఏమైనా చేస్తారో చెప్పలా? అంటే బీసీ కమిషన్ ఇచ్చిన దాకా ఈ జియోని ఇంప్లిమెంట్ చేయమని అడ్వకేట్ జనరల్ కోర్టుకి ఇచ్చాడు. ఈ విషయాన్ని డాష్ మీద నేను చెప్పొచ్చు కదా. అంటే అవసరమైన మాత్రం రెచ్చగొడుతున్నాడు. ఏదైతే నిజంగా కోర్టు జడ్జిమెంట్లో చెప్పట్లా. వైఎస్ఆర్ పార్టీ జెండా, దాని మీద ముద్రగడ పద్మనాభం ఫోటో. పద్మనాభం పోయి ఎవరితో కలిశాడు? జగన్మోహన్ రెడ్డి గారితో, వైఎస్ఆర్ కాంగ్రెస్తో కలిశాడు. నువ్వు గెలిస్తే ఈ కులాన్ని బీసీలో పెడతానని ఒక మాట నీ మేనిఫెస్టోలో పెట్టవయ్యా అని అంటే పెట్టలేము అని చెప్పినటువంటి వ్యక్తి ఈవేళ సీట్ లేదు కాబట్టి, అధికారం లేదు కాబట్టి, అధికారంలోకి రావటానికి ఈ కులాలను ఏ విధంగా రెచ్చగొట్టాలి, ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా చేయాలి అని చెప్పి ఆ లైన్ని చేసినటువంటి కార్యక్రమం చెన్నారెడ్డి గారిని దించడానికి ఏదైతే చేశారో ఇప్పుడు మళ్ళీ ఆ కార్యక్రమాన్ని వీళ్ళు మొదలు పెడుతున్నారు. ఉద్యమానికి వ్యతిరేకంగా తెలుగుదేశం చేపట్టిన దుష్ప్రచారం భరించలేకే ఆకస్మికంగా రైలు రోకో రాస్తారోకో చేపట్టానని కాపు సంఘం నాయకుడు ముద్రగడ పద్మనాభం స్పష్టం చేశారు. జగన్తో తనకు ఎలాంటి ఒప్పందం లేదన్న ఆయన అధికార పార్టీ నాయకులే రైల్వే, పోలీసు ఆస్తులకు నష్టం కలిగించారని ఆరోపించారు. కాపు రిజర్వేషన్లపై వెంటనే జీవో జారీ చేయాలని, కార్పొరేషన్కు ఏటా 1000 కోట్లు ఇస్తానన్న హామీ మేరకు మిగిలిన 1900 కోట్లు విడుదల చేయాలని పద్మనాభం డిమాండ్ చేశారు. లేకుంటే శుక్రవారం నుంచి ఆమరణ దీక్షకు దిగుతానని ఆయన స్పష్టం చేశారు. అరెస్టుకు భయపడేది లేదన్నారు. నాకు మచ్చ తేవాలి, ఉద్యమం నీరు కార్చాలని చెప్పేసి అధికార పార్టీ ప్రతినిధులు ఈ కుట్రలో భాగస్వాములు పూర్తిగా అయ్యారు. ఉద్యమం వెనకాల ఏ పార్టీ లేదు, ఇవ్వడానికి వీలు పడదు సుమా, మీకు ఇష్టమైతే ఓట్లేయండి అని చెప్పుంటే ఈరోజు నేను కానీ మా జాతి కానీ రోడ్డు ఎక్కదే. నేను శుక్రవారం కూర్చుంటున్నానండి, ఈ లోపల రాకపోతే నేను శుక్రవారం కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాను, నేను నా శ్రీమతి. తునిలో హింసాత్మక సంఘటనలకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ఆరోపణలను వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ ఖండించారు. ఎన్నికల హామీలు నెరవేర్చని చంద్రబాబు ఇతరులపై నిందలు వేసి రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. కాపుల రిజర్వేషన్లకు వైకాపా సంపూర్ణ మద్దతుంటుందన్న జగన్ తమిళనాడు తరహాలో 69% రిజర్వేషన్లు ఇవ్వాలని సూచించారు. డిమాండ్లు సాధించుకునే వరకు కాపులు సంయమనంతో శాంతియుత ఉద్యమం చేయాలని జగన్ విజ్ఞప్తి చేశారు. ఇదే మేనిఫెస్టోలోనే, ఇదే ఎన్నికలప్పుడే, ఇదే మీటింగులలో నువ్వంతకు నువ్వే వెళ్ళి కాపులను బీసీలలో నేను చేరుస్తాను, బీసీలకు నష్టం జరగకుండా అని అన్నావు. కాపులు ఇవాళ మీటింగులు పెట్టుకుని 22 నెలల తర్వాత నిన్ను గట్టిగా నిలదీస్తే వాళ్ళ మీద అబండాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటావు. షెడ్యూల్ 9 అమెండ్మెంట్ చేసి షెడ్యూల్ 9లో ఇన్కార్పొరేట్ చేసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏ మేరకు కాపులకు 50% దాటి రిజర్వేషన్స్ ఇవ్వాలనో అది మ్యాండేట్ కింద పెట్టి కమిషన్కు నువ్వు మ్యాండేట్ ఇవ్వాల్సింది పోయి అది చేయవు. కాపు గర్జన సభ ఉద్రిక్తతకు దారితీయడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కేరళలో సినిమా చిత్రీకరణ నిలిపివేసి హైదరాబాద్ చేరుకున్న పవన్ కాపుల డిమాండ్ బ్రిటిష్ కాలం నుంచే ఉందన్నారు. తమను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నారనే బాధతోనే కాపులు ఉద్యమానికి దిగారన్న పవన్ పార్టీలన్నీ కలిసి వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు. లక్షల మంది ఒక చోట చేరుతూ ఉంటే దీని వెనక ఎలాంటి అవాంఛనీయమైన సంఘటనలు జరగవని ప్రభుత్వం ఎందుకు అనుకుందో నాకు ఈ రోజుకి అర్థం కావట్లేదు. నిజంగా అంత అడిక్వేట్ పోలీస్ ఫోర్సే కానీ ఉండుంటే ఇది జరిగేదా అన్న నాకు ఆలోచన కూడా ఉంది. నాకు దీని మీద అనేక కమిషన్స్ వేశారు. ఆ కమిషన్ వేసినప్పుడు కూడా దాని నుంచి ఏ రిపోర్ట్స్ రాలేదు ఫైనల్గా. కానీ ప్రభుత్వం దీన్ని సరైన దృష్టితోటి సరైన ప్రతినిధులతో కానీ చర్చలు జరిపి నిజంగా వాళ్ళకి నమ్మకం కలిగించుంటే ఇలాంటి పరిస్థితి వచ్చిండేదానికి అన్న సందేహం నాకు కలుగుతూ ఉంది. సమస్యని పరిష్కరించకపోతే రేపొద్దున ఇది అనేక కులాల మధ్య చిచ్చుకు దారితీస్తుంది. దీని వెనక ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఏదో గ్రూప్ ఏదో ఉండాలి. దీన్ని సరైన పద్ధతిలో పోలీసు విచారణలు జరిపించి న్యాయం చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలుగుదేశం వీళ్ళని కోరుకుంటూ మిగతా బీసీ కులాలకి నష్టం వాటిల్లకుండా కాపులకి న్యాయం చేయగలిగితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. చేయలేకపోతే మటుకు దయచేసి చేయలేకపోతున్నాం, ఈ పరిస్థితులు చేయలేకపోతున్నాం చెప్పండి.
కాపులకు బీసీలో చేర్చుతారన్న హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ నేత చిరంజీవి డిమాండ్ చేశారు. బీసీలో చేర్చడంలో జాప్యం వల్లే కాపులు ఆందోళన చెందుతున్నారని ముఖ్యమంత్రికి రాసిన 2 పేజీల లేఖలో తూర్పుగోదావరి జిల్లా తునిలో జరిగిన ఘటనలు దిగ్భ్రాంతి కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే కాపు, బలిజ, ఒంటరి కులాలను బీసీ జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో చిరంజీవి ఆరోపించారు. కాపు కార్పొరేషన్కు ఏడాదికి 1000 కోట్లు ఇస్తానని హామీ ఇచ్చి కేవలం 100 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదన్నారు. తూర్పుగోదావరి జిల్లా తునిలో కాపు గర్జన అనంతరం జరిగిన విధ్వంసంలో ప్రభుత్వ ఆస్తులకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లింది. కాలిబూడిదైన రత్నాచల్ ఎక్స్ప్రెస్ నష్టమే 25 కోట్లకు పైగా ఉండగా రద్దు చేసిన రైళ్లు, బస్సులు, టికెట్ల డబ్బులు తిరిగివ్వడం, పోలీస్ స్టేషన్లలో నిప్పుపెట్టిన వాహనాల రూపంలో కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. అడ్డుకుంటే మరింత విధ్వంసం సృష్టించాలనే ప్రణాళికతోనే అరాచక శక్తులు దాడి చేశాయన్న పోలీసులు వీడియో చిత్రాలు, కాల్ డేటా ఆధారంగా బాధ్యులపై కేసులు నమోదుకు సిద్ధమయ్యారు. కాపు ఐక్య గర్జన తర్వాత జరిగిన విధ్వంసంలో కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తులకు భారీ నష్టం వాటిల్లింది. రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఇంజన్ సహా 24 బోగీలు పూర్తిగా బూడిదైనట్లు తేల్చారు. ఇంజన్ ఖరీదే 10 కోట్లు కాగా ఒక్కో బోగీ విలువ 70 లక్షల రూపాయల వరకు ఉంటుందని చెబుతున్న రైల్వే అధికారులు దాదాపు 25 కోట్ల రూపాయలకు పైగానే నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేశారు. విజయవాడ, విశాఖ మార్గంలో 14 రైళ్లను రద్దు చేయడం వల్ల రిజర్వేషన్ చేయించుకున్న ప్రయాణికులకు నగదు వెనక్కు ఇవ్వాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ కూడా గుంటూరు, విజయవాడ నుంచి విశాఖ వెళ్లే 11 బస్సులను రద్దు చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోనూ బస్సులను చాలా వరకు నిలిపివేశారు. ఆ మేరకు ఆదాయాన్ని ఆర్టీసీ కోల్పోవాల్సి వచ్చింది. అయితే రైళ్ల రద్దు వల్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు పోలీసుల సాయంతో ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడపడంతో నష్టం మేరకు ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ స్టేషన్ వద్ద జరిగిన నష్టం అంచనాల్లో అధికారులు నిమగ్నమయ్యారు. తునిలో సాధారణ పరిస్థితులు నెలకొన్న వేళ ఈ ఉదయానికల్లా విజయవాడ, విశాఖ మార్గంలో ఎక్స్ప్రెస్ రైళ్లన్నింటినీ పునరుద్ధరించారు. విశాఖ, కాకినాడ ప్యాసింజర్ రైలు మాత్రం ఇవాళ కూడా రద్దు చేశారు. ఆందోళనకారుల దాడిలో బూడిదైన రత్నాచల్ ఎక్స్ప్రెస్ సర్వీసును ఎప్పుడు నడిపేది ఇంకా స్పష్టత రాలేదు. మిగతా రైళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. అటు ఆందోళనకారుల విధ్వంసం తర్వాత సాధారణ పరిస్థితులు నెలకొన్న తునిలో భారీగా పోలీసులను మోహరించారు. తూర్పుగోదావరి జిల్లాలో 144వ సెక్షన్ అమలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై అన్ని ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. విధ్వంసకారుల వలలో పడొద్దని ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతల అదనపు డీజీ ఠాకూర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దే హ్యావ్ టార్గెటెడ్ పోలీస్. వాళ్ళు జనం బయట నుంచి వచ్చారు, దీంట్లో చాలా మంది బ్యాడ్ ఎలిమెంట్స్ వచ్చారు, డ్రంక్ చేసి ఓన్లీ పర్పస్ వాజ్ టు క్రియేట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్. ఏదో పోలీస్ ఫైర్ చేసి వాళ్ళు కాల్ చేయాలి, ఏదో చేయాలి, అండ్ దెన్ దే వాంటెడ్ టు టేక్ అడ్వాంటేజ్. అండ్ దట్ యాంగిల్ వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ రెస్ట్రెయిన్. బట్ చాలా మంది గుర్తించాము, మనకి వీడియో ఫుటేజ్ ఉంది. ఈ కాల్ డేటా ప్రకారం ఎవరెవరు ఏం చేశారు, ఎక్కడ వచ్చారు అది కూడా ఉంది. అన్ని సైంటిఫిక్ చేసుకొని వాళ్ళకి పక్కా ఫిక్స్ చేస్తాం. తునిలో విధ్వంసం జరిగిన ప్రాంతాలను పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు రైల్వే భద్రతా అధికారులతోనూ సంప్రదింపులు జరిపి రైళ్ల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేపట్టాల్సిన చర్యలపై సమీక్షించి ఆ మేరకు అమలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరపాలక సంస్థ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. జీహెచ్ఎంసీలో 150 డివిజన్లకు కార్పొరేటర్లను ఎన్నుకునేందుకు రేపు నిర్వహించే పోలింగ్ కోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలంగాణ ఎన్నికల కమిషన్ తెలిపింది. పూర్తి పారదర్శకంగా రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు పోలింగ్ నిర్వహించనున్నట్టు వెల్లడించింది. ఈ ఎన్నికల ఫలితాలు 5న వెలువడనున్నాయి. మరి కొద్ది గంటల్లో మహాపోలింగ్ ప్రారంభం కానుంది. 74 లక్షలకు పైగా ఓటర్లు 150 డివిజన్లలో కార్పొరేటర్లను ఎన్నుకునేందుకు రేపు ఓటేయనున్నారు. ఇందుకోసం జీహెచ్ఎంసీ పరిధిలో 7,802 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన తెలంగాణ ఎన్నికల సంఘం ఈ కేంద్రాల్లో విధులు నిర్వహించేందుకు హైదరాబాద్ సహా వేర్వేరు జిల్లాల నుంచి 46,000 మంది సిబ్బందిని తరలించింది. ఈ సిబ్బంది ఈవీఎంలు, పోలింగ్ సామగ్రితో తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రానికి 5గురిని కేటాయించగా మహిళలకు ఇబ్బంది లేకుండా ప్రతి బృందంలో కనీసం ఒక మహిళా ఉద్యోగి ఉండే విధంగా నియామకాలు చేపట్టారు. అదనంగా 20% సిబ్బందిని నియమించిన తెలంగాణ ఈసీ అందులకు బ్రెయిలీ లిపి ద్వారా చేసిన ప్రత్యేక ఏర్పాటు చేశామని, వారు ఇతరుల సహకారం లేకుండా ఓటు వేయవచ్చని తెలిపింది. వికలాంగులు, వృద్ధులు క్యూలైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు వెల్లడించింది. ఇప్పటికే 83% పోల్ చిట్టీలు పంపిణీ చేసినట్లు తెలిపిన అధికారులు ఈ చిట్టీలతో ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్, రేషన్, ఏటీఎం, పాన్ కార్డులు, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే ఉద్యోగ గుర్తింపు కార్డులు, తపాలా శాఖ, బ్యాంకు పాస్ పుస్తకాలు సహా ఈసీ అనుమతించిన 21 పత్రాల్లో ఒకటి తమతో తెచ్చుకోవాలని వివరించారు. పొద్దున 7 గంటలకు షార్ప్ గా ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు పోల్ కొనసాగుతుంది. 5 గంటల లోపల 100 వచ్చినా, 200 మంది వచ్చినా, 500 మంది వచ్చినా, 1000 వచ్చినా 83% మనం పోల్ స్లిప్స్ ఇవ్వడం జరిగింది. అండ్ దాదాపుగా 9 లక్షల మంది ఇప్పటి వరకు యాప్స్ ద్వారా అండ్ ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నారు.
ఇంకా కూడా చేసుకునేటువంటి అవకాశం ఉంది. పోల్ చిట్టులు తీసుకొని పోతున్న సందర్భంగా ఈ 21 ఎలక్షన్ కమిషన్ ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో ఆ 21 ఓటర్ ఐడెంటిటీ కార్డ్స్ కంపల్సరీ. ఈ ఎన్నికల కోసం 12,200 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను సిద్ధం చేసినట్టు తెలిపిన జనార్దన్ రెడ్డి ఎలాంటి సాంకేతిక సమస్య తలెత్తినా చిటికలో పరిష్కరించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. దాదాపు 300 మంది ఈసీఐఎల్ ఇంజనీర్స్ కూడా ఉన్నారు. మన ప్రతి వార్డుకి 2. వాళ్ళు ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే మరుక్షణంలో వాళ్ళ దగ్గర ఈ రిజర్వ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఉన్నాయి. ఒకవేళ రిపేర్ చేయలేకపోతే రిప్లేస్ చేస్తారు, రిపేర్ చేయగలిగితే రిపేర్ చేస్తారు. రేపు పోలింగ్ జరుగుతున్న సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు తెలిపిన అధికారులు మొత్తం 41,000కు పైనే పోలీస్, ఇతర భద్రతా సిబ్బందిని నియమించారు. గ్రేటర్ ఎన్నికల తుది అంకానికి చేరిన వేళ ప్రలోభాల పర్వం ఊపందుకుంది. యూసుఫ్గూడ 98వ డివిజన్లో డబ్బు పంపిణీ చేస్తున్న తెరాస కార్యకర్తలను కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ శ్రేణులు పట్టుకున్నారు. కృష్ణనగర్లో డబ్బులు పంచుతున్న తెరాస కార్యకర్తలను స్థానికులు నిర్బంధించగా తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారన్న ఆరోపణలతో హయత్నగర్ డివిజన్లో పోటీ చేస్తున్న తెదేపా భాజపా అభ్యర్థి కళ్యాణ్ రవీందర్ రెడ్డి తెరాస కార్యకర్తలపై దాడికి దిగారు. బిఎన్ రెడ్డి నగర్లో డబ్బు పంచుతున్న తెలుగుదేశం కార్యకర్తలను తెరాస నేతలు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హైదర్ నగర్ డివిజన్లో డబ్బులు పంచుతున్న అధికార పార్టీ మహిళలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. అప్పటికే ఇరు పార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడికి చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మరోవైపు ఈ ఎన్నికల్లో తెరాస నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారంటూ భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ నేతల బృందం గవర్నర్కు ఫిర్యాదు చేసింది. సంస్థల ఎన్నికలు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ అధికారంలో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ పనిచేస్తున్నట్లయితే ఈ రకంగా జిహెచ్ఎంసీ ఎన్నికలు చూసిన తర్వాత ఎక్కడ కూడా సజావుగా నీతిగా ఎన్నికలు జరిగే పరిస్థితి భవిష్యత్తులో కూడా కనిపిస్తుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ బెదిరించడము, అదిరించడము, అక్రమ కేసులు పెట్టడము, డబ్బులు పంపిణీ చేయడము, గూండాయిజం చేయడము, ఈరోజు దొంగ ఓట్లు వేసే కుట్ర చేయడము చాలా పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి రోజు ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సమితి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అక్రమ పద్ధతుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తోందని తెలుగుదేశం ఆరోపించింది. తెరాస నేతలు పోలీసులను అడ్డుపెట్టుకుని తెలుగుదేశం, భాజపా అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ అధ్యక్షుడు రమణ ఎన్నికల కమిషనర్ వి నాగిరెడ్డికి వినతిపత్రం అందజేశారు. అధికార పార్టీ ఈ ఎన్నికలలో కుట్రలతో, కుతంత్రాలతో గెలవాలని చెప్పని ఒక తాపత్రయం కనబడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు, ప్రజాస్వామ్యానికి విఘాతం. ఇది ప్రతిపక్ష పార్టీల స్వేచ్ఛను హరించే విధంగా అధికార టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది కనుక దాన్ని అడ్డుకట్ట వేయాలనేదే ప్రధాన డిమాండ్. జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం నగరానికి వచ్చిన ఉద్యోగులు తమకు సరైన సౌకర్యాలు లేవని ఆందోళనలకు దిగారు. భోజన వసతి కల్పించలేదని రాజేంద్రనగర్లో ఆందోళన చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు, పోలింగ్ సిబ్బందికి మధ్య తోపులాట జరగ్గా ఓ ఉద్యోగి చేయి విరిగింది. మల్కజ్గిరి న్యూ భవన్స్ కళాశాలలో వసతి, భోజనం సరిగా లేవని సిబ్బంది ఆందోళన చేశారు. 2,000 మంది విధులకు హాజరైతే 500 మందికి మాత్రమే ఏర్పాట్లు చేశారని పోలింగ్ సిబ్బంది ఆరోపించారు. పాత బస్తీలోని ప్రభుత్వ సిటీ కళాశాలలో కూడా సరైన భోజన ఏర్పాట్లు చేయలేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. కార్బైడ్తో మామిడికాయలను మగ్గిస్తున్న వైనంపై ఈనాడు ప్రచురించిన కథనం ఆధారంగా విచారణ జరుపుతున్న హైకోర్టు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేసింది. వచ్చే మామిడి సీజన్ నాటికి కార్బైడ్ నియంత్రణకు నిర్దిష్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కార్బైడ్ ఉపయోగించే వ్యాపారులపై చర్యలు తీసుకోకుంటే పరిస్థితిలో మార్పు రాదన్న కోర్టు వ్యాపారులు ప్రజారోగ్యాన్ని పట్టించుకోవడం లేదని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ దశలో కార్బైడ్ వినియోగాన్ని నిరోధించేందుకు త్వరలోనే తనిఖీ అధికారులను నియమిస్తామని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు కోర్టుకు నివేదించాయి. అనంతరం కార్బైడ్ వాడకాన్ని నిరోధించేందుకు దీర్ఘ, స్వల్పకాలిక చర్యలు సిఫార్సు చేయాలని ప్రత్యేకంగా నియమించిన న్యాయవాది నిరంజన్ రెడ్డికి సూచించిన ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 8కి వాయిదా వేసింది. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం వలాల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఓ నిమ్మ తోటలో తవ్వి వదిలేసిన బోరుబావిలో శాన్వి అనే చిన్నారి పడిపోయింది. ఈ బోరుబావి సుమారు 30 అడుగుల లోతు ఉన్నట్లు అంచనా వేస్తుండగా సమాచారం తెలిసిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది మొదట శాన్వికి ఆక్సిజన్ అందించడం మొదలుపెట్టారు. 2 ఏళ్ల చిన్నారిని రక్షించేందుకు బోరుబావికి సమాంతరంగా అధికారులు మరో గుంత తవ్వుతున్నారు. శాన్వి తల్లిదండ్రులు స్వామి, సుస్మిత నల్గొండ జిల్లా దీపకుంట నుంచి పని కోసం వలాలకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. మహారాష్ట్రకు చెందిన ఓ కళాశాల విద్యార్థుల విహారయాత్ర విషాదయాత్రగా మారింది. సరదాగా సముద్రంలోకి దిగిన విద్యార్థులపై భారీ అలలు విరుచుకుపడగా 13 మంది మరణించారు. పుణేలోని అబిదా ఇనామ్దార్ కళాశాలకు చెందిన 126 మంది విద్యార్థులు విహారయాత్ర కోసం రాయ్గఢ్ జిల్లాలోని మురుద్ బీచ్కు వెళ్లారు. నీటిలో ఆడుకుంటున్న సమయంలో అందులో కొందరిని అలలు లోపలకు లాక్కెళ్లగా పలువురు గల్లంతయ్యారు. ఇది తెలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు మత్స్యకారుల సాయంతో గాలింపు చేపట్టారు. 10 మంది అమ్మాయిలు, 3 అబ్బాయిల మృతదేహాల్ని గుర్తించారు. మరో 5గురిని రక్షించి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. గల్లంతైన మిగిలిన విద్యార్థుల కోసం తీర రక్షక దళం గాలింపు చర్యలు చేపడుతోంది.
జమ్మూ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటు అంశం గవర్నర్ చెంతకు చేరనుంది. అధికార పగ్గాలు చేపట్టడంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ పీడీపీ అధినేత్రి మెహబూబా భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సత్పాల్ శర్మకు లేఖలు రాసిన ఆయన రేపు కలవాలని ఆహ్వానించారు. శ్రీనగర్లో సమావేశమై గవర్నర్ లేఖపై చర్చించిన పీడీపీ శాసనసభాపక్షం ఎన్ఎన్-వోరాకు అభిప్రాయం చెప్పే అధికారాన్ని ముఫ్తీకి అప్పగిస్తూ తీర్మానం చేసింది. మెహబూబాను శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారా లేదా అనే అంశంపై స్పష్టత ఇవ్వలేదు. భాజపా కోర్ కమిటీ సైతం సమావేశమై ఢిల్లీలో పార్టీ పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని తీర్మానించింది. ఉమ్మడి అజెండా అమలుపై సమీక్ష అవసరమన్న ముఫ్తీ వ్యాఖ్యలపై స్పందించిన భాజపా పీడీపీ తమ దృష్టికి ఎలాంటి డిమాండ్లు తేలేదని స్పష్టం చేసింది. ఉమ్మడి అజెండా అమలుకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. జాతీయ ఆహార భద్రతా పథకం సహా ఇతర ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయని రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మండిపడింది. పార్లమెంటు చేసిన చట్టాలను గుజరాత్ ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించిన కోర్టు ఇలాంటి పరిస్థితిలో పార్లమెంటు ఎందుకు మౌనంగా ఉంటోందని నిలదీసింది. గుజరాత్ భారత్లో భాగం కాదా అని ప్రశ్నించింది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ముందు భారత శిక్షా స్మృతి ఐపీసీ, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పీసీ వంటి చట్టాల అమలుకు కూడా ఏదైనా రాష్ట్రం నిరాకరిస్తే ఏం చేస్తారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కరువు ప్రభావిత రాష్ట్రాల్లో జాతీయ ఆహార భద్రతా పథకం, మధ్యాహ్న భోజన పథకం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాల అమలు తీరుపై సమగ్ర సమాచారం ఇవ్వాలని కేంద్రాన్ని ఆదేశించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.